ప్రతిరోజూ ఉదయం నా భార్య నా చేతికి ఒక గోధుమ రంగు పేపర్ బ్యాగ్ను ఇచ్చి బయట చాలా చలిగా ఉంది, బెటర్ హోగ్ ఇట్ డౌన్ అని చెప్పేది. ఆ తర్వాత ఆమె బాత్రూంలోకి వెళ్లి గట్టిగా తలుపు వేసేది. మొదట్లో ఇది ఏదో జోక్ అని నేను అనుకున్నాను. ఆమెకు ప్రాంక్స్ చేయడం అలవాటు, పైగా ఈ మధ్య ఆమెకు కొన్ని వింతైన ఇంటర్నెట్ జోకులు నచ్చుతున్నాయి. కానీ రోజులు గడిచే కొద్దీ పరిస్థితి మరింత భయంకరంగా మారింది. ఆమె నాతో మాట్లాడటం మానేసింది. నేను తనను మానసిక వేధింపులకు గురిచేస్తున్నానని ఆమె తన తల్లికి చెప్పింది. నేను పిచ్చివాడిని అయిపోతున్నానా అనిపించింది. ఆమె అలా చేస్తోందని నిరూపించడానికి నేను ఆమెను వీడియో తీశాను, కానీ ఆ వీడియోను తిరిగి చూసినప్పుడు ఆమె కేవలం నవ్వి అది క్యూట్గా ఉంది అని చెప్పింది. ఆ తర్వాత ఆమె అకస్మాత్తుగా మాయమైపోయింది. సమాధానాల కోసం ఆతృతగా, భయంతో నేను ఆమె తల్లిదండ్రుల ఇంటికి కారులో వెళ్ళాను. నేను అక్కడికి చేరుకోగానే నా మామగారు భయంతో మరియు జాలితో నన్ను చూశారు. నా భార్య తలుపు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను శాంతించమని వేడుకుంది. ఆమె తన ఫోన్ను తీసి నాకు ఒక వీడియో చూపించింది. అది ఆమె వీడియో కాదు, అది నా వీడియో. అరుస్తున్నది నేను, తలుపులు బాదుతున్నది నేను, ఆ బ్యాగ్లను ఇస్తూ ఆ అర్థంలేని మాటలు చెబుతున్నది కూడా నేనే. నాకు వీటిలో ఏదీ గుర్తులేదు. నేను సేకరించిన ఆధారాలు కేవలం నెల ఫోటోలు మాత్రమే. ఆసుపత్రిలో అసలు నిజం తెలిసింది. నా పిల్లి అలర్జీల కోసం నేను బెనాడ్రిల్ అని అనుకుని కొన్ని మందులు వాడుతున్నాను, కానీ నేను పొరపాటున వేరే బాటిల్ను తీసుకున్నాను. నా భార్య గతంలో వాడిన ఒక శక్తివంతమైన యాంటీసైకోటిక్ మందును నేను తెలియకుండా వాడుతున్నాను. ఆ మందు వల్ల నాకు తీవ్రమైన మానసిక విచ్ఛిన్నం మరియు భ్రమలు కలిగారు. ఆమె నన్ను మోసం చేయలేదు. నేను పూర్తిగా భ్రమల ప్రపంచంలో జీవిస్తున్నాను. ఆ తర్వాత కొన్ని వారాల పాటు నేను సైకియాట్రిక్ వార్డులో గడిపాను. అసలు ఆ హోగ్ ఇట్ డౌన్ అనే మాట ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకోవడానికి ప్రయత్నించాను. నేను ఇప్పుడు కోలుకుంటున్నాను, కానీ ఆ గోధుమ రంగు పేపర్ బ్యాగ్లను చూసినప్పుడల్లా నాకు ఆ భయంకరమైన జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయి.